శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 23న ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం 6:30 స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అయితే ముందుగా శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ఆదేశాలతో భక్తులకు కల్పించే ఏర్పాట్లపై మంత్రుల బృందంతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి 4 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, హోంశాఖ మంత్రి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదిరాజ్ సింగ్ టానా, ఇక జిల్లా ముఖ్య అధికారులు ఈవో శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ సిబ్బంది పాల్గొని భక్తుల ఏర్పాట్లపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు శ్రీశైలం వస్తారని, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి తొక్కిసలాట జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతేకాకుండా శ్రీశైలం వచ్చే భక్తుల వాహనాలకు శ్రీశైలం పరిధిలోని టోల్ ఛార్జీలు కూడా తీసుకోకుండా ఉచితంగా అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. స్థానికులకు, అధికారులకు, సిబ్బందికి ఉచితంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. స్వామి అమ్మవారి దర్శనం అనంతరం ప్రతి భక్తుడికి ఉచిత లడ్డు ప్రసాదం అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించామని, ఉచితంగా లడ్డు ప్రసాదం అందించాలని, అది అమలు చేయాలని అధికారులకు సూచించామని అన్నారు. ఇక 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు క్యూలైన్లలో భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదంతో పాటు బిస్కెట్లు, పాలు, మజ్జిగ, మినరల్ వాటర్ అందించాలని నిర్ణయించామని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆగమశాస్త్రం ప్రకారంగా పండితుల సలహాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. పాదయాత్ర భక్తులకు అడవి మార్గంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం సపరేట్ గా శాంక్షన్ చేద్దాం. ఓకే ఓకే అదే కొత్త శాంక్షన్ చేసినప్పుడు షిఫ్ట్ అయిపోతుంది సార్. రెండు చోట్ల మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ పర్మనెంట్ గా సున్నిపేట నుంచి షిఫ్ట్ చేయడానికి లేదు. మీరు అడిగారు 2 బిల్డింగ్స్ చూసామా అన్నారు. అత్యంత వైభవోపేతంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల్ని, అధికార యంత్రాంగాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు. ఇప్పటికే 2-3 సమీక్షలు మా సోదర శాసనసభ్యుడి యొక్క నాయకత్వంలో చేయడం, ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు నాతోటి 4 మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, R&D శాఖ మంత్రి, మా 4తో పాటు స్థానిక శాసనసభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ నాయకత్వంలోని అధికార యంత్రాంగం అంతా ముఖ్యంగా ఈ సమీక్షలో మేము చేసినటువంటి ఆలోచన, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం, సనాతన ధర్మాలకి అనుగుణంగా, ఆగమ శాస్త్రాలకి పండితుల యొక్క ఆలోచనతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలను జరపండి. ఆ రాబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల్ని, అధికార యంత్రాంగాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 23వ తారీఖున సాయంత్రం 6:30 సమయం ఇచ్చారు. మధ్యాహ్నం నుంచి 6:30 లోపల ఏ సమయంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించడానికి శ్రీశైలం వచ్చేదానికి అవకాశం ఉంది. 25, 26 2 రోజుల పాటు దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి టోల్స్ కూడా
ఏవైతే శ్రీశైలం టోల్ గేట్స్ ఉన్నాయో టెంపుల్ టోల్ గేట్స్ కూడా ఫ్రీ చేసేస్తున్నాం, డబ్బు తీసుకునేది జరగదు. ఇవి ఇలాంటి